హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాని హేమ అఫీషియల్. సో ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి, మేము మా విలేజ్కి వచ్చాము. సో మా విలేజ్లో వచ్చేసి మా డాడీ వాళ్ళు చెరుకు ఆడుతున్నారనమాట. బెల్లం తయారు చేస్తున్నారు. సో ఎలా తయారు చేస్తున్నారో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇదంతా మా కళ్ళం అండి, మా చేలు. ఇదంతా కూడా చాలా పెద్దదనమాట. ఇది మా పాక, కిందేమొచ్చి మా చిన్నోడు ఆడుకుంటున్నాడు. సో ఇది మా పాక అండి, చాలా ఓల్డ్ అయిపోయింది. సో అటు సైడ్ నుంచి అలా వెళ్తూ ఉంటే అక్కడ చెరుకు చేస్తున్నారు. తను మా అమ్మ, మా నాన్న, అక్కడ మా అమ్మమ్మ, ఆ లాస్ట్లో ఉన్నారు కదా తను మా హస్బెండ్ అండి. తనకు ఇలాంటి పనులు అలవాట్లేదు. సో సిటీలో చేయరు కదా ఇలాంటివన్నీ, జస్ట్ ట్రై చేస్తున్నాడు అంతే. తను చెరుకు చేస్తున్నారు. ఈ చెరుకు అంతా మళ్ళీ మోసుకొని వెళ్ళి బెల్లం తయారు చేస్తారనమాట. సో నేను బెల్లం ఎలా ఆడుతున్నారు, ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అక్కడికి నేను మా ఒడ్డు దగ్గరికి వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ వచ్చేసి మా హస్బెండ్ మాకు వీడియో తీస్తున్నాడండి. సో అక్కడ కుప్పలు కుప్పలుగా చూసారు కదా, అదంతా వచ్చేసి వరి చేను కోసేసిన తర్వాత అలా కుప్పలుగా నూరుస్తారండి. దాని తర్వాత ఒక 2-3 మంత్స్ బాగా ఎండబెట్టిన తర్వాత దానిగా చేసి ఇంటికి పట్టుకెళ్తారనమాట. కింద ఉంది కదా అదంతా కూడా చెరుకు, అది ఎండిపోయింది. దాని ద్వారానే మంట పెట్టి చెరుకు రసాన్ని బెల్లంగా తయారు చేస్తారనమాట. కర్రలు పెడితే చాలా ఎక్కువగా అవుతాయి కాబట్టి ఓన్లీ పిప్ అంటారు దాన్ని, మేమైతే పిప్ అంటాము. మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఆల్రెడీ అక్కడ చెరుకు కర్రలు చాలా ఉన్నాయి కదా, అది వేరే వాళ్ళవి. ప్రెజెంట్ అయితే మంది అవుతుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా రేకుల షెడ్డు, అదే క్రషరు. ఇది వచ్చేసి మిషన్ అండి, చెరుకు రసం. ఇదంతా చెరుకు ఆడిన వెంటనే వచ్చే రసం అండి. అక్కడ ఉన్నారు కదా తను వచ్చేసి మా నాన్న అనమాట. ఆ కుండీలోంచి రసం అంతా తీసుకొని పెనంలో వేస్తారు. పెనంలో చూసారు, ఇదంతా కూడా చెరుకు రసం అనమాట. ఇందులో ఏవి కూడా వేయకుండా ఆడుతామండి. సో కొంచెం బ్లాక్గా వస్తుంది. ఇక్కడ మా తాతయ్య అండి, దానికి మంట పెడుతున్నాడు బెల్లంకి. చూసారా, ఇదంటే చాలా కష్టమైన ప్రాసెస్ అండి. 1 డే అలా పడుతుంది చెరుకు బెల్లం తయారు చేయడానికి. సో ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి బెల్లాన్ని కలుపుతున్నారు. మ్యాక్సిమం దగ్గరకు వచ్చింది, బెల్లం పాకం దిగిన వెంటనే ఇంకా చల్లారబెట్టాక బెల్లం దిమ్మలు చేసుకుని తను చూసారా ఎలా కలిపి. బెల్లం అది కొంచెం పైకి లేపి పదును తీసి చూడు, అలాగా. ఆ గిన్నె పట్టుకో, ఒక చేత్తో వాటర్లో వెయ్యి. సైడ్ వచ్చి నేను కూడా కొంచెం ట్రై చేశానండి. ట్రై ఏం లేదు, ఆల్రెడీ మనకి ఇవన్నీ అలవాటే. సో నేను చూసాను ఎలా కలుపుతున్నాను. కలిపిన తర్వాత అది కొంచెం తీసుకొని వాటర్లో పోసి పదునుకు వచ్చిందో లేదో చూస్తున్నాను అనమాట. చూస్తున్నా. చూసారు కదా బెల్లం ఎంత చక్కగా ఉడుకుతుంది. సో మా హస్బెండ్కి వచ్చేసి ఆయిల్ అంటిపోయిందని హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు తను. మా తాతయ్య వచ్చి ఇంకా మంట పెడుతున్నారు, ఇంకా బెల్లం పదునికి రాలేదు అని చెప్పేసి. మ్యాక్సిమం ఇది ఎందుకంటే వస్తుందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే. సో తను కలిపేది మా డాడీ అన్నమాట. ఇవన్నీ కూడా మాకు అలవాటైన పనులే. పదిని చూస్తున్నారనమాట. సో మా తాతయ్య వచ్చేసి ఇంకా పిప్పి వేసి మంట పెడుతున్నారు. అవన్నీ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ చాలామంది చేసుకున్నారు అనమాట దిమ్మలు, బెల్లం దిమ్మలు. ఆ బ్యాక్ సైడ్ మా తాతయ్య గారు బ్యాక్ సైడ్ బ్లాక్గా ఉన్నాయంటే మేమేం కలర్స్ యూజ్ చేయమన్నమాట. నార్మల్గా ఎలా వస్తుందో అలానే ఉంటుంది. మేము అందులో ఇంకే కలర్స్ కానీ ఏమి కూడా యూజ్ చేయము, ఓన్లీ చెరుకు రసంతోనే చేస్తామన్నమాట. సో ఎప్పటి నుంచో మేము ఇలానే చేస్తాము. తను వచ్చేసి మా తాతయ్య, బ్యాక్ సైడ్ ఉన్నాను కదా నేను మా బాబు, మేము అక్కడ కూర్చున్నామండి. సో మా తాతయ్య కూడా కలిపి చూస్తున్నారు. తనకు తెలుసు అనమాట బాగా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో తను కలుపుతున్నారు ఇప్పుడు.
ఆ బ్యాక్ సైడ్ మా బాబు వచ్చేసి అస్సలు ఊరుకోవట్లేదు, అలాగా కదులుతూనే ఉన్నాడు, అలా అల్లరి చేస్తూనే ఉన్నాడు. సో మా తాత ఇప్పుడు పదును చూస్తున్నాడు. సో చూడండి, అది ఎంత గట్టిగా అయితే మనకు పదును అంత బాగా దిగినట్టు అనమాట. సో అది చూసారు ఎంత బాగా అయిందో. చూసారా, అక్కడున్న ప్యాన్ దించడానికి అవన్నీ చుట్టేమొచ్చి ఇంకా ఇటు సైడ్ ఇలా మా హస్బెండ్ ఉన్న వైపు దాన్ని రోల్ చేస్తారనమాట. దాన్ని అలా జరుపుతూ ఉంటే ఇంకా ఆ పొయ్యి మీద నుంచి పక్కకు జరుగుతూ ఉంటుంది. దాన్ని వచ్చేసి ఒక 1 hour పాటు చల్లారబెట్టాలి. చూసారు కదా, 4 మనుషులు పట్టుకోవాలి దాన్ని. ఆ పాకాన్ని ఒక 1 hour పాటు చల్లారబెడితే అప్పుడు మనకి ఆ బెల్లం దిమ్మలు అనేవి వస్తాయి. చూడండి మా డాడీ ఎంతలా చల్లారబెడుతున్నారు ఆ పాకాన్ని. ఒక 1 hour అయిన తర్వాత అప్పుడు మనకి బెల్లం దిమ్మలు వస్తాయి. సో మీరు ఎలా చేస్తారు, మీ విలేజెస్లో ఎలా చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మేమైతే ఏ కలర్ యూజ్ చేయకుండా చేసాము. సో మీరు ఏ విధంగా చేసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ విలేజ్ కూడా చెప్పండి. మాది వచ్చేసి రావుకంతం అండి. చూసారు కదా ఎంత చిక్కగా, ఎంత చాక్లెట్లా ఉంది కదా, చూస్తుంటే ఊరిపోతుంది. నాకైతే ఈ బెల్లం చాలా అంటే చాలా ఇష్టం అండి. బట్ నాకు చిన్న బేబీ ఉండడం వల్ల ఈ ఇయర్ తినడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా అలా కలుపుతూ ఒక 1 hour పాటు ఉంటే అప్పుడు చల్లారుద్ది. అప్పుడు తట్టలు అంటాము, మేమైతే తట్టలు అంటాము. వాటిలోకి ఎత్తుకొని చల్లారు పెట్టుకున్న తర్వాత దిమ్మలు తీసుకోవడమే. గెస్ చేయండి ఎన్ని దిమ్మలు వచ్చాయి అనేసి. విలేజ్ వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. సో మా బెల్లం దిమ్మల కలర్ అయితే ఇది కొంచెం డార్క్ బ్లాక్ కలర్ వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.